రోజు మా అక్క పెళ్లి. నేను ఈ వీడియోలో మా అక్క హల్దీ ఫంక్షన్ నుంచి నిఖా వరకు ఏం జరిగిందో మొత్తం అంతా డీటెయిల్ గా చెప్పేస్తాను, చూసేయండి. హల్దీ రోజు మార్నింగ్ అయితే మా అక్క తన అత్తారింటికి తీసుకెళ్లాల్సిన బట్టలన్నీ ప్యాక్ చేస్తారనమాట కూర్చొని. సో ఆ ప్యాకింగ్ లో చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు వేస్తారని చెప్పేసి నన్ను అడగండి, నాకు కూడా తెలీదు. నేనేదో సైలెంట్ గా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటే నన్ను కూడా పిలిచి ప్యాకింగ్ చేసే దగ్గర కూర్చోబెట్టేశారు. సో నేను కూడా కొన్ని ప్యాకింగ్ చేసాను అనమాట. ఇదిగోండి మా అక్కని చూడండి, అదే పెళ్లి కూతురు వెళ్ళి ప్యాకింగ్ చేసుకోకుండా ఇక్కడ కూర్చొని ఫోన్ లో చూస్తుంది రేపు పెళ్లిలో ఎలాంటి పోజెస్ దిగాలి అని చెప్పేసి. ఫైనల్ గా ప్యాకింగ్ అయితే చేస్తారు. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని కూర్చున్నారు, లంచ్ కి లేచారు. ఇంకా అక్కడ నుంచి బట్టలు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేశారనమాట. సో వీళ్ళందరూ ప్యాక్ చేస్తుంటే నేను మాత్రం కూర్చొని కౌంట్ చేశాను. ఆ చేసిన పని కూడా సరిగ్గా చేయలేదు, 2 ఎక్స్ట్రా కౌంట్ చేశాను. అందుకని చెప్పేసి కొంచెం డబ్బాలు ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం తేడా వచ్చింది. నా వల్ల మా అన్నయ్య వాళ్ళందరూ మళ్ళీ ఆ డబ్బాలు కౌంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏదో క్షమించనని తప్పు చేసినట్టు ఒక లుక్ ఇచ్చారు వాళ్ళు. నేను చేసింది కూడా ఏం లేదు, జస్ట్ 2 డబ్బాలు ఎక్స్ట్రా కౌంట్ చేశాను అంతే. తగ్గించుకుంటే మంచిది. దాని తర్వాత ఈ బోర్డ్స్ తయారు చేసామన్నమాట. ఇవి ఎక్కడ యూస్ చేసామో ఫర్దర్ గా మీరే చూడండి ఈ వీడియోలో. ఈ గ్యాప్ లో మా అక్క కూడా మెహందీ వేయించుకొని వచ్చేసింది. గైస్ ఈ మెహందీలో మా బావగారి పేరు ఉందన్నమాట. సో ఆ పేరు మీకు ఒకవేళ కనిపిస్తే అదేం పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం. ఇక ఈవినింగ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట మేము. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది అనమాట నైట్, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నిఖా. ఫంక్షన్ హాల్లో డెకరేషన్ ఇంకా అవ్వలేదు, అంటే మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాంలేండి, వాళ్ళ తప్పేం లేదు. సో ఫంక్షన్ స్టార్ట్ అయ్యే లోపు వాళ్ళు చేసేస్తారు డెకరేషన్ అయితే. ఫంక్షన్ హాల్లో ఒక 3D ఆర్ట్ ఫ్రేమ్ అయితే కనిపించింది, చాలా బాగుంది అది చూడడానికి. చూడండి ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగి చూసేసిన తర్వాత నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయా. మేకప్లు చేసుకొని అలసిపోయి ఉంటారు అని చెప్పేసి సమోసాస్ అయితే పంపించేశారనమాట మా కోసం తినడానికి. దాని తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా బుల్లి కజిన్స్ అందరూ చెప్తారంట, వినండి. నాలాగే కొంచెం తెలుగు ప్రాబ్లం అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మా చెల్లి మీకు కేక్ ఇచ్చుద్దంట. ఇక హల్దీ ఫంక్షన్ అయ్యేసరికి నైట్ 1:50 అయిపోయింది అనమాట. సో నేను ఈ టైంలో కూర్చొని మా కజిన్తో మెహందీ వేయించేసుకుంటున్నా. ఎలా వేసిద్దో ఏంటో అనుకున్నాను నిద్ర మత్తులో, కానీ బాగానే వేసింది. అండ్ ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళు కూడా రేపటి కోసం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఎందుకంటే రేపు మెయిన్ డే నిఖా కాబట్టి. ఇక నైట్ కాదులేండి, పొద్దున్న 3ంటికి పడుకున్నాం. నిద్ర లేదు. ఇక పొద్దున్నే పెళ్లి కొడుకు వాళ్ళైతే ఫంక్షన్ హాల్కి ల్యాండ్ అయిపోయారనమాట. సో ఈ బోర్డ్స్ పట్టుకొని మేమైతే వెల్కమ్ ఇచ్చేసాం పెళ్లి కొడుకుకి, ఎందుకంటే మేము బ్రైడ్ మేడ్స్ కదా. సో పెళ్లి కొడుకు వచ్చేసిన తర్వాత పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి కొన్ని రిచువల్స్ అయితే చేస్తారనమాట. సో అది పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి అండ్ తమ్ముడు చేయాలి. సో మా అన్నయ్య అయితే చేసేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఓన్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను మా చెల్లెళ్ళందరిలో పెద్దది కాబట్టి తను చేస్తుంది రిచువల్. అండ్ సేమ్ వేలో మా అక్కకు కూడా కొన్ని రిచువల్స్ అయితే చేస్తారనమాట పెళ్లి కొడుకు వాళ్ళు. సో నేను నైట్ హల్దీలో అయితే మేము ఫ్యామిలీ మొత్తం మా అక్కకి చేస్తామన్నమాట. సో మార్నింగ్ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళు మా అక్కకి చేస్తారు. ఇక రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మా అక్క అయితే నిఖా కోసం రెడీ అయిపోతుంది. సో స్టేజ్ అయితే ఇలా ఉందన్నమాట, బాగుంది కదా డెకరేషన్. సో ఈ గ్యాప్ లో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడైతే గారెలు, ఇడ్లీలు ఏదేదో పెట్టారనమాట చాలానే. ఇదిగోండి పెళ్లి కూతుర్ని మా మమ్మీ అయితే రెడీ చేసేస్తున్నారు. ఎంతైనా సరే మరి పిన్ని కదా, చేయాలి కదా. ఇదిగోండి ఈ వీడియోలో పక్కన నుంచున్నా చూడండి, ఒకటేమో మా అక్క, ఇంకోటేమో మా కజిన్, మధ్యలో వచ్చేసి నేను, నా పక్కన మా తమ్ముడు. సో నిఖా అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు మరదల్లం ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి పెళ్లి కొడుకు షూస్ అయితే దొంగలిచ్చేస్తాం అనమాట. మా తమ్ముడు అయితే బాగా హెల్ప్ చేశాడు నాకు. పెళ్లి కొడుకు కాళ్ళల్లో నుంచి షూస్ ని లాక్కొని వచ్చేసాడు అసలు. సో ఈ షూస్ అయితే దాచేసాం మేము, వాళ్ళకి దొరకకుండా. ఒకవేళ వెతికితే ఒక షూ డస్ట్బిన్ లో, ఇంకో షూ బాత్రూమ్ లో దాచేసాం. ఆ షూస్ దాచేసి ఒక కాంట్రాక్ట్ తీసుకెళ్లి మా బావగారిని మాకు డబ్బులు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేసేయండి, అప్పుడు మేము మీకు మీ షూస్ ఇచ్చేస్తామని చెప్పాం. కానీ చాలా వరకు మొండికేశారు, ఎందుకంటే వాళ్ళ సైడ్ బాయ్స్ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏదో Z+ సెక్యూరిటీ లాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కొంచెం. కానీ అయినా సరే మేము ఎక్కడ తగ్గం కదా, ఎలాగో అలాగా మొత్తానికి డబ్బులు అయితే లాగేసాం. యాక్చువల్లీ పెళ్లికైనా ఖర్చు మొత్తం లాగేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు ఒక గేమ్ అయితే ఆడిపించారనమాట. సో వీడియోలో కనిపిస్తుంది కదా అదే గేమ్. నిఖా అయిపోయింది కాబట్టి కెమెరామ్యాన్ కూడా కెమెరా సర్దేస్తున్నాడు. సో ఇప్పుడు ఇదే విధంగా మా అక్కను కూడా సర్దేసి వాళ్ళ అత్తారింటికి అయితే పంపించేస్తాం మేము. నిఖా అయితే అయిపోయింది, కానీ రిసెప్షన్ ఇంకా బాకీ ఉంది. సో అదైతే నేను ఇంకో వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఎందుకంటే వీడియో లెంతీగా ఉంటే మీరు మొత్తం మీద చూడట్లేదు నా వీడియోని సరిగ్గా.
ఈ వీడియోలో కూడా చాలా వరకు పార్ట్స్ అన్ని కట్ చేశానన్నమాట, ఎందుకంటే మీరు చూడట్లేదు మొత్తం వీడియో అని. సో ఇక లాస్ట్ లో ఏడుస్తూ మా అక్కనైతే పంపించేశారనమాట వాళ్ళ అత్తారింటికి. మా అక్క వెళ్ళిపోగానే మేము కూడా మొత్తం అన్ని ప్యాక్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఫంక్షన్ హాల్ నుంచి. అండ్ మీరు ఓపికతో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేశారో లేదో చూసుకోండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అదే రిసెప్షన్ వీడియోలో కలుసుకుందాం.